హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామ్రేడ్స్. మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ చేసి అంటే 3 years కోర్స్ డిగ్రీ కానీ లేకపోతే 4 years బీఈ బీటెక్ కానీ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా జాయిన్ అవ్వడం ఎలాగో ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఎయిర్ ఫోర్స్లో మొత్తం 3 బ్రాంచెస్ ఉంటాయి: ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్. ఫ్లయింగ్ బ్రాంచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యాజ్ ఎ గ్రాడ్యుయేట్ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది సిడిఎస్సి అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. దీనిలో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయగలరు. అండ్ వాళ్ళ ఏజ్ లిమిట్ 20 to 24 years ప్లస్ వాళ్ళు అన్మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కానీ డిగ్రీ కానీ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ టెస్టింగ్ టైంలో ఏంటంటే వాళ్ళకి ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ప్లస్ ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, వాళ్ళకి కనుక డీజీసీఏ ఇష్యూ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది ఉందంటే వాళ్ళకి 20 to 26 years వరకు అప్లై చేసుకునే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. దీనిలో ఓన్లీ ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్స్ మాత్రమే అప్లై చేయగలరు. ఏంటంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్లో సి సర్టిఫికేట్ విత్ మినిమం బి గ్రేడ్ ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. దీనిలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేయొచ్చు. అండ్ ఓన్లీ అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 24 years. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే డిగ్రీ కానీ బీటెక్ కానీ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. దీనిలో కూడా మీకు ఒకవేళ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉన్నట్లయితే మీ ఏజ్ లిమిట్ 20 to 26 years ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఎఫ్కేట్ ఎంట్రీ, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఇయర్లీ ట్వైస్ 2 సార్లు జరుగుతుంది. జూన్ అండ్ డిసెంబర్ మంత్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా బీటెక్ కానీ డిగ్రీ కానీ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 24 years. ఇన్ కేస్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే 26 years వరకు ఉంటుంది. అండ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఈ 3 ఎంట్రీస్లో కామన్ పాయింట్స్ అయితే మీరు చూసినట్లయితే, మీరు మినిమం 3 years డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ చేసి ఉండాలి. మీకు 20 to 24 years అనేది కామన్ 3 ఎంట్రీస్లో. అండ్ మీరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. మ్యారీడ్ అయితే మీరు డిఫెన్స్ ఫోర్సెస్లో ఈ ఎంట్రీస్లో అయితే జాయిన్ అవ్వడం కుదరదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ టెస్టింగ్ టైంలో ఏ ఎంట్రీ ద్వారా అయినా ఆ టైంలో మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకుండా చూసుకోవాలి. మూవింగ్ ఆన్, మన రెండో బ్రాంచ్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్. ఈ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి మీరు ఎఫ్క్యాట్ అనే ఎగ్జామ్ ద్వారా అప్లై చేయొచ్చు. ఎఫ్క్యాట్ అంటే మీకు తెలిసిందే, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇయర్కి 2 సార్లు జరుగుతుంది. జూన్ అండ్ డిసెంబర్ మంత్స్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి మీ ఏజ్ లిమిట్ 20 to 26 years వరకు మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. మేల్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఈ బ్రాంచ్కి అప్లై చేయొచ్చు. అండ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ మినిమం 60% అగ్రిగేట్తో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ టెస్టింగ్ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు joinindianairforce.nic.in చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, దీనిలో ఏజ్ లిమిట్ 20 to 26 years. కానీ ఒకవేళ మీరు మీ ఏజ్ అనేది 25 years కంటే బిలో ఉంటే మీరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఒకవేళ 25 years కంటే అబోవ్ అంటే 26 అయి ఉంటే మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. మూవింగ్ ఆన్, మన ఫైనల్ బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్. దీనిలో మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 26 years ఉండొచ్చు. అండర్ 25 years కనుక అయి ఉంటే మీరు అన్మ్యారీడ్, కంపల్సరీ అన్మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ అబౌట్ 25 అయి ఉంటే మీరు మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ ఇంకా మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే మీరు మినిమం గ్రాడ్యుయేషన్ చేసి కానీ లేకపోతే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ మీరు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ కనుక చూసినట్లయితే దానిలో ఇంకా చాలా వేరియస్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఎలాంటివి అంటే అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్, అకౌంట్స్ బ్రాంచ్, లాజిస్టిక్స్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ అండ్ మెట్రాలజీ బ్రాంచ్. అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ మీరు చూసినట్లయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 3 years డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్ కూడా మీరు అయ్యి ఉండొచ్చు. ప్లస్ అండ్ అకౌంట్స్ బ్రాంచ్కి వచ్చేసి మీరు బీకామ్ డిగ్రీ చేసి ఉండాలి. లాజిస్టిక్స్ బ్రాంచ్కి వచ్చేసి మీరు డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్కి వచ్చేసి మీరు 10+2 పాస్ అయ్యి ప్లస్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 50% మార్క్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 50% మార్క్స్, లేకపోతే ఒకవేళ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే దాని ద్వారా వచ్చిన వాళ్ళకైనా 50% మార్క్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఫైనల్లీ మెట్రాలజీ బ్రాంచ్ అనేది మీరు చూసినట్లయితే దానిలో కూడా గ్రాడ్యుయేట్స్ 50% మార్క్స్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ కూడా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయి ఉండాలి. ప్లస్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే దానిలో కూడా 50% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు చూసినట్లయితే ఈ 5 సబ్ బ్రాంచెస్లోనూ మేల్ అండ్ ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. అండ్ అన్మ్యారీడ్ అయి ఉండాలి కంపల్సరీగా. 20 to 26 అండ్ బిలో 25 అయితే అన్మ్యారీడ్ అండ్ అబౌట్ 25 అయితే మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ టాపిక్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రాడ్యుయేట్గా ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోలు 18 ways to join in ఇండియన్ ఆర్మీ మరియు ఎవ్రీథింగ్ అబౌట్ ఎన్సీసీ అనే వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.